హాయ్ అండి. మా మనవరాలి డ్రెస్సు టైలర్‌కి రీమోడల్‌కి ఇద్దాం అనుకున్నాం గదా! సరే పనిలో పని నా శారీస్ కూడా కొన్ని ఫాల్స్ వేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఒక బ్యాగ్ నిండా సర్దుకుని ఒక ఊరికి ప్రయాణమైనట్టుగా బయలుదేరామండి. ఇంత చేస్తే టైలర్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎంత దూరమో తెలుసా? మధ్యలో ఒక్క ఇల్లేనండి అడ్డు. సరే. ఇంతకీ ఆ చక్రాల బాక్స్ గురించి చెప్తానన్నాను గదా! టూకీగా చెప్తానండి. అదేంటంటే టైలర్ వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అట. ఇంతకుముందు తను వాళ్ళ అమ్మాయి గారింటికి ఎప్పుడొచ్చినా గూడా ఆహ్, విజయక్క కనిపిస్తే బావుండు, గుంటూరే గదా విజయక్కోళ్ళది, ఎక్కడో చోట కనపడకపోతారా అని జెప్పేసి ఎంతో ఇష్టంగా చూసేవాళ్ళుట. అలాంటిది మనం పక్కింట్లోనే ఉంటామని జెప్పేసి హేమ చెప్పేటప్పటికి, నేను అక్కని గలవాల్సిందే, నేనొస్తున్నాను అని జెప్పేసి పాల తాలికలు వండుకుని, చక్కెరకేళీలు తీసుకుని నన్ను చూడటం కోసం వచ్చారు. తనకే కాదండి, నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన మీద ఎంతో అభిమానంతో అలా స్వీట్ వండుకుని మన కోసం మన ఇంటికి రావడం అనేది సంతోషమే కదండీ! ఇక లోపలికెళ్ళేటప్పటికి హేమ అప్పుడే బయటికెళ్ళడానికి రెడీ అయ్యి ఉంది. సరే పర్లేదులేమ్మా, మేము రేపొస్తాంలే, నువ్వెళ్ళు నీ పని మీద అని చెప్పేసి మేము తీసుకెళ్ళిన బ్యాగులు అక్కడే పెట్టేసి వచ్చేసాము. అయితే నాకైతే ఒకటే అనిపించిందండి. తను కుట్టిన డ్రెస్సులు గానీ, బ్లౌజులు గానీ చూసిన తర్వాత ఆ స్టిచ్చింగ్ అది నాకు బాగా నచ్చింది. హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒక మంచి టైలరు నాకు దగ్గరలో దొరికింది గదా! నాకింక ఇబ్బంది లేదులే అనిపించింది. ఇలా ఎందుకు అంటున్నానంటే, నాకు దగ్గరలో టైలర్ లేకపోవటం వల్ల నేను చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నానండి బాబు. అందుకే ఆ మాట అన్నాను. వాళ్ళ అమ్మగారికి నాకు మధ్యలో ఒక సరదా సంభాషణ జరిగిందండి. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు గనక విన్నారంటే మీరు కూడా నవ్వుతారనమాట. అంత సరదాగా మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు టైం లేదు గనక నెక్స్ట్ షాట్లో తప్పకుండా మేమేం మాట్లాడుకున్నాం అనేది మీకు చెప్తాను. మరి అప్పటి వరకు ఉంటానండి.